హలో హాయ్ నమస్తే అందరికి అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి మేము కొల్లాపూర్ ఊరికి దగ్గర సోమశిల అని ఉందన్నమాట. ఆ సోమశిల దానికి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా కూడా ఇక్కడ రివర్ ఉందన్నమాట. ఇక్కడ ఇదంతా కూడా సో వాటర్ ఇక్కడ అంతా లోపల ఉన్నాయి. ఇక్కడ వ్యూ చూడొచ్చు, మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ. సో నార్మల్ టైంలో, వర్షాకాలం టైంలో కానీ అట్లా నార్మల్ టైంలో చూడొచ్చు. ఇదంతా కూడా వాటర్ ఉంటాయి యాక్చువల్గా. సో మేము చాలా లోపలికి వచ్చాము. ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు వాటర్ ఇక్కడ ఉన్నాయి అనమాట మొత్తం కూడా. సో వ్యూ చూడొచ్చు. సో ఈ విధంగా ఉంది మొత్తం వ్యూ కూడా. సో యాక్చువల్గా వచ్చేసి అక్కడ రిసార్ట్స్ కనబడుతున్నాయి కదా మీకు. ఆ రిసార్ట్స్ దగ్గర యాక్చువల్గా అక్కడ వరకే ఉంటుంది మనకు రావడానికి వాటర్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మేము వచ్చేసి చాలా లోపలికి వచ్చాము. అక్కడ దగ్గర మనకు అక్కడ చూడొచ్చు మీరు. నేను జూమ్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు యాక్చువల్గా అక్కడ ఉంటాయి అన్నమాట మనకు. అక్కడ నుంచి మేము అంత దూరం నుంచి లోపల కారు తోటి ఇక్కడ లోపల దాకా వచ్చాము. సో ఇదంతా వాటర్ ఉంటాయి అన్నమాట నార్మల్ టైంలో. సో చూడొచ్చు వ్యూ ఏ విధంగా ఉందో. ఇదంతా కూడా అక్కడ కొండల్లాగా ఉండి మొత్తం పైన చెట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ మాత్రం కొద్దిగా ఇక్కడ మాత్రం వాటర్ ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ కనిపించేది చిన్న ఉన్నాయి కదా, అక్కడ హరిత రిసార్ట్స్ అనమాట. అక్కడ యాక్చువల్గా మనము రూమ్స్ తీసుకుని అక్కడ స్టే చేస్తే యాక్చువల్గా వాటర్ ఉన్నప్పుడు వ్యూ చాలా బాగుంటుంది అనమాట అక్కడ. సో అక్కడ నుంచి వాటర్ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చినాం మేము, ఈ ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ఒకటి చిన్నగా రాక్స్ తోటి కట్టింది ఒకటి ఉంది. ఇక్కడ దర్గా అనుకుంటా, దర్గా ఇంకా గుడి కూడా ఉంది అంటున్నారు. ఇంకా వచ్చేసి ఇక్కడ వాటర్ చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి. ఇవి హిల్స్. ఇక్కడ ఈ రెండు కూడా వచ్చేసి కొండల మధ్యలో యాక్చువల్గా వాటర్ ఫుల్గా ఉంటాయి. మనం వ్యూస్ అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇదంతా కూడా వాటర్ ఉంటాయి అనమాట. ఇది కూడా యాక్చువల్గా మునిగిపోతుంది. యాక్చువల్గా ఈ కొండలు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ వరకు వాటరే ఉంటాయి అనమాట మొత్తం. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ వాటర్ ఉంటాయి. నార్మల్ టైంలో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వస్తే చాలా బాగుంటుంది వ్యూ అసలు. ఎందుకంటే ఈ రెండు కొండల మధ్యలో వాటర్ ఫుల్గా ఉంటాయి. అసలు చాలా వ్యూ చాలా బాగుంటుంది. సో మేము ఈ ఎండాకాలంలో వచ్చాం కాబట్టి సో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి. సో బోటింగ్ కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అక్కడ ఒకటి బోటింగ్ వెళ్తుంది, మీకు కనబడదు. ఆల్మోస్ట్ చాలా చిన్నగా ఉంది ఇక్కడ. అక్కడ బోటింగ్కి ఒకటి వెళ్ళింది అనమాట అక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఇక్కడ ఒక స్టాల్, అక్కడ స్టాల్ ఉంది అనమాట. సో వాళ్ళు మా దగ్గర తీసుకొని చెప్పేసి ఒకటే అడుగుతున్నారు అనమాట వాళ్ళు. సో మీరు ఒకవేళ వస్తే విజిట్ చేస్తే మాత్రం ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉంది మొత్తం కూడా. సో ఇక్కడ దగ్గరకు వచ్చాము. ఇక్కడ దర్గా లాగా ఉందన్నమాట. ఇక్కడ ఏదో కిలా లాగా ఉంది, మనకు పాతది అనమాట కట్టినది. సో కొంచెం ముందుకు వచ్చాను. ఇక్కడ అంతా కూడా రాక్స్ ఉన్నాయి. సో రాక్స్ నుంచి కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు బోటింగ్ కి సంబంధించిన స్టీమర్ లాగా పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇది చూడొచ్చు. సో హరిత టూరిజం అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత అక్కడ కూడా చూడొచ్చు మనకు వాటర్లో తీసుకెళ్ళడానికి ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేసి ఉన్నాయి, ఎవరు కూడా లేరు. చూడొచ్చు వ్యూ మొత్తం కూడా. ఇక్కడ సైడ్ వాటర్ అంతా కూడా ఈ విధంగా, లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం వాటర్ ఈ విధంగా ఉన్నాయి మొత్తం అక్కడ దాకా. సో నార్మల్ టైంలో అయితే ఇదంతా కూడా వాటర్ ఉంటాయి అనమాట. ఇక్కడ అంతా కూడా వాటర్ నిండిపోయి ఉంటాయి మనకు. చూడొచ్చు వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి. సో యాక్చువల్గా ఈ కొద్ది వాటర్కే మనకి ఇంత బాగా అనిపిస్తుంది. సో ఫుల్ వర్షాకాలంలో ఉన్నప్పుడు ఫుల్గా వాటర్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెండు కొండల మధ్యలో వాటర్ ఉండి చాలా బాగుంటుంది అసలు. సో ఇక్కడ సోమశిల స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి 7 అంటే దగ్గర 7 రివర్స్ వాటర్ కలిసినాయి అనమాట దీంట్లో. సో అందుకే ఆ స్పెషల్ ఒకటి. అందులో ఒకటి ఈ బ్యాక్ సైడ్, ఈ కొండ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ మనం చూస్తే, ఈ గట్ట వెనకాల బ్యాక్ సైడ్ చూస్తే మనకు సంగమేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. అది బాగా ఫేమస్ అంట అది. సో దాని గురించి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఒక ఆంటీని అడిగినాను. సో దాని ఫేస్ చూపి అన్నది, దాని గురించి అంటే డీటెయిల్స్ అయితే చెప్తా అంట మనకు సంగమేశ్వర గురించి. అది ఎందుకు టెంపుల్ ఫేమస్ అయింది అనేది దాని గురించి చెప్తా అంటుంది, విందాం. చెప్పాలా అన్న? అక్కడ 7 నదులు కలుస్తాయంటే ఫేమస్. అక్కడ ఒక గుడి ఉంటుంది అన్న. శివుడు ప్రత్యేకించిందంటే గుడి, శివుని నిలబెట్టే ముందల భీముని పంపించారంట లింగాన్ని తీసుకురాపో అని.
పంపిస్తే వాళ్ళు భీముడు అంట రాకపోతే పక్కలో ఏప చెట్టు ఉంటే ఆ చెట్టును కొట్టి శివలింగం లాగా పెట్టి పూజ చేసిరు అన్నట్టు. పూజ చేస్తే భీముడు వచ్చే వరకు నేను వచ్చే వరకు నీకు ఆగలేకపోయినావా అని భీముని కోపం వచ్చి ఆ లింగాలను ఇస్త్రీ పాడేస్తే అక్కడొకటి నిలిచినవి. అది ఇక్కడ ప్రత్యేకత. శివలింగాలు మొత్తం అట్లకెళ్ళి చుట్టుముట్టే ఉన్నాయి. భీమలింగం అని ఒకటి నీళ్ళ దగ్గర ఉంటది. అవి 6 నెలలు మునుగుతుంది. ఆ గుడి 6 నెలలు తేలుతుంది. అక్కడ సైడ్ సంగమేశ్వర టెంపుల్ అనేది. ఓకే, ఇక్కడ సైడ్ ది ఇప్పుడు మనము ఇటు సైడ్ వచ్చేది, ఇప్పుడు సోమశిల సైడ్ వచ్చేది. ఇక్కడ టెంపుల్ ప్రఖ్యాతి ఏంటిది? ఇక్కడ అంటే ఈ ఊరు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది ఆ గుడి. అయితే శ్రీశైలం డ్యామ్ తయారైనప్పుడు ఈ ఊరు తీసేసి పైన కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు అక్కడ ఈ శివలింగాన్ని పైన ప్రత్యేకించారు. పైన 12 జ్యోతిలింగాలు ఉంటాయి. 12 జ్యోతిలింగాలు ఉంటది. లలితమ్మ ఉంటది, ఆంజనేయుడు ఉంటాడు, బ్రహ్మంగారి గుడి ఉంటది, వెంకటేశ్వర్ల గుడి ఉంటది. అవునులే, ఈ గుడి ఫేమస్ బాగా. ఓకే, థ్యాంక్స్ అక్క. మేము కిందకు వస్తున్నాము. కిందకి వెళ్ళి చూద్దామని చెప్పేసి వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. చూడొచ్చు, కచ్చినాడు వాటర్ దగ్గరికి వెళ్తున్నాం కదా మనం. ఆడుకుంటావా నువ్వు? వాటర్ తోటి ఆడుకుంటావా? ఎట్లా ఆడుకుంటావే? ఈ వాటర్లో ఆడుకుంటావా నువ్వు? చూడొచ్చు, కిందికి వెళ్ళిన తర్వాత మనం పైనుంచి తీసిన స్టీమర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి కూడా కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ అంతా కూడా బోటింగ్ కి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ ఈ బోటింగ్ వచ్చేసి 200 రూపీస్ అంట పర్ పర్సన్. సో వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పేసి అక్కడ పక్కకి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కుదామన్నాము. సో ఎక్కిన తర్వాత మీకు చూపించడానికి ట్రై చేస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత, వాటర్ లోపలికి. సో లోపల వచ్చేసి సీట్స్ ఉన్నాయి అనమాట కూర్చోడానికి, చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి, ఏసీ ఉందన్నమాట. పైననేమో ఓపెన్ వ్యూ ఉందన్నమాట మొత్తము. సో ఇవైతే ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, అంటే ఇది ఆన్లో లేదు ఇప్పుడైతే. ఇక్కడ బోట్ అతనికి సంబంధించిన అతను ఇతను అనమాట. సో యాక్చువల్గా టైం అయిపోయింది, ఇంకా ఎవరు కూడా లేరు, ఎక్కువ మంది లేరు, తీసుకెళ్ళమని చెప్పేసి అంటే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము పైకి వెళ్తూ చూసినాము, ఇక్కడ మొత్తం అన్ని కూడా గవ్వలు ఉన్నాయి. సో చిన్నప్పుడు ఇలాంటి గవ్వతో చాలా ఆడుకుంటుండే, మీరు కూడా ఆడుకుని ఉంటారు చాలా మంది. సో చిన్నవి చాలా గవ్వలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా గవ్వలే, విరిగిపోయినవి ఉన్నాయి చాలా. ఇక్కడ మేము స్టాల్స్ దగ్గర కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత సో వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. సో లాస్ట్ ఒకసారి వ్యూ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉందో మొత్తం కూడా. చాలా కూల్గా ఉంది, ఇప్పుడు క్లౌడీగా ఉంది మొత్తం కూడా. రిటర్న్ అయిపోయి పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టెప్స్. యాక్చువల్గా ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మేము కిందికి వెళ్ళాం అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా వెళ్ళి మొత్తము ఇక్కడ నుంచి అటు చుట్టూ తిరిగి అట్లా వెళ్ళాం అనమాట. మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ దాకా వెళ్ళాం అనమాట. సో యాక్చువల్గా వచ్చేసి వాటర్ ఇదంతా కూడా ఉంటాయి అనమాట. సో అక్కడ పై దాకా వచ్చి ఉంటాయి వాటర్. సో స్నానం చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు వాటర్ అంతా లేవు. సో అక్కడెక్కడ మేము అక్కడ లాస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కింద ఉండే అనమాట వాటర్. చూడొచ్చు అక్కడ కొంచెం కనిపిస్తుంది కదా, అదనమాట. సో చూడొచ్చు వ్యూ చూడొచ్చు ఇక్కడ అంతా కూడా. మేము అక్కడ కిందకి వెళ్ళి సో అక్కడికి వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పైకి వచ్చినాము. పైకి వచ్చిన తర్వాత సో ఇక్కడ సరౌండింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ నుంచి కమాన్ ఉంది అక్కడ ఎంట్రన్స్ ఇది. సో లలిత సోమేశ్వర దేవాలయం సోమశిల అని ఉంది అక్కడ. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ రైట్ కూడా ఇక్కడ ఒక గుడి ఉంది, రామాలయం అని ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఒక గుడి ఉంది. ఇంకా అక్కడ మనము లెఫ్ట్కి వెళ్ళి చూస్తే మాత్రం ఇదంతా కూడా వాటర్ ది వ్యూ ఉంది ఇక్కడ. సో 7 రివర్స్ కలిసిన వాటర్ అని చెప్పాను కదా, ఇదే మొత్తం అనమాట. అదేవిధంగా మేము కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలు నుండి మాకు దగ్గర 100 కిలోమీటర్స్ పట్టింది. మాకు వచ్చేసి దగ్గర 3.5 hours టైం పట్టింది రావడానికి. ఇదే అండి మొత్తానికి సోమశిల అనమాట, టెంపుల్ దగ్గర ఉన్నది. సో ఇది వచ్చేసి సోమశిల కొల్లాపూర్ దగ్గర మన తెలంగాణలో ఉంది ఇది. ఇది వచ్చేసి మొత్తానికి సో చూపించిన ప్లేస్ అని కూడా కవర్ చేస్తాను అనుకుంటున్నాను నేను ఆల్మోస్ట్.
సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసము సపోర్ట్ చేయమని కోరుచున్నాను. థ్యాంక్స్ ఆల్. బాయ్.